వెంకటేష్ హీరోయిన్స్ విషయంలో ప్రత్యేకమైన సెంటిమెంట్ కొనసాగిస్తున్నారు. తెలుగు అమ్మాయిలకు టాలీవుడ్ లో సరైన బ్రేక్ రావాలంటే వెంకీ మ్యాజిక్ అవసరమా అన్నట్టుగా మారింది పరిస్థితి. గతంలో తమిళంలో బిజీగా ఉన్న అంజలికి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో బ్రేక్ ఇచ్చిన వెంకీ ఇప్పుడు అదే మ్యూజిక్ ను సంక్రాంతికి వస్తున్నాం చిత్రంతో ఐశ్వర్య రాజేష్ పై కూడా వర్తింపజేశారు. తమిళ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న తెలుగులో సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న ఐశ్వర్య రాజేష్ కు వెంకటేష్ తో చేసిన ఈ సినిమా మంచి బ్రేక్ ఇచ్చింది. ఇందులో భాగ్యం అనే పాత్రలో నటించిన ఆమె ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పటి వరకు టాలీవుడ్ లో తన స్థానం దక్కించుకోవడానికి ప్రయత్నించిన ఐశ్వర్య ఈ సినిమాతో స్టార్ హీరోయిన్ గా మారే అవకాశాలు పెరిగాయి. ఇదే గతంలో అంజలితో జరిగింది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో వెంకటేష్ సరసన నటించిన ఆమె ఆ ఒక్క సినిమాతో టాలీవుడ్ లో క్రేజ్ తెచ్చుకుంది. ఆ తర్వాత వరుసగా తెలుగు సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగింది. ఇప్పుడు అదే పరిస్థితి ఐశ్వర్య రాజేష్ దా. మరో తెలుగమ్మాయికి వెంకీ మ్యూజిక్ పనిచేసినట్టేనా? చూడాలి మరి.